సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కోదాడ మండలం ద్వారకుంట సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ఐరన్ లోడ్తో వెళ్తున్న కంటైనర్ లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 5 ప్రయాణికులు మృతి చెందారు. మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ద్వారకుంట వద్ద కంటైనర్ను బలంగా ఢీకొట్టింది. ప్రమాదం ధాటికి బస్సు ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. పలువురు ప్రయాణికులు బస్సులోనే ఇరుక్కుపోయారు. దీంతో క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఘటనా స్థలంలో విషాదకర పరిస్థితి నెలకొంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీశారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఒకసారి జరగవన్నా జరుగు బతిమలు ఎవరు ఉన్నారు ఇంకా ఎన్ని ఒకటే సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కోదాడ మండలం ద్వారకుంట సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ఐరన్ లోడ్తో వెళ్తున్న కంటైనర్ లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 5 ప్రయాణికులు మృతి చెందగా మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ద్వారకుంట వద్ద కంటైనర్ను బలంగా ఢీకొట్టింది. ప్రమాదం ధాటికి బస్సు ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. పలువురు ప్రయాణికులు బస్సులోనే చిక్కుకుపోయారు. దీంతో క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఘటనా స్థలంలో విషాదకర పరిస్థితి నెలకొంది. ఎన్ని గంటల ప్రాంతంలో జరిగిందండి? 4:55. ఎంతమంది ఉన్నారు బస్సులో? 40 ఉంటారు. ఎట్లా ఆగి ఉన్న లారీని ఢీకొన్నదా బస్సు? నాకు తెలియదు అన్న, అది ఆ టైంకి అందరు పడుకోండి. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? నేను ఏలూరుకి వెళ్తాను. అసలు ఏం జరిగిందన్న? అట్లా ప్రమాదానికి ఏమన్నా కారణాలు ఏమన్నా తెలుసా? తెలియదు అన్న, ఎందుకంటే అవి కర్టన్స్ వేసి ఉంటాయి. ఆ క్యాబ్ ఆయన డ్రైవర్ ఉంటారు, ఆయన ఒక్కరికే తెలుసు, ఎవరు తెలియదు. ముందు మాకేం కనబడదు. మీరు బస్సులో ఉన్నారా? బస్సులో మీకేమన్నా దెబ్బలు లేదు, గాయాలు? 5 నుంచి ఏలూరు వెళ్తున్నారా? ఎన్ని గంటల ప్రాంతంలో జరిగిందండి? 4:55. ఎంతమంది ఉన్నారు బస్సులో? 40 ఉంటారు. ఎట్లా? సమాచారం తెలుసుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీశారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. దీన్ని ఖాళీ పర్లేదు, దీన్ని వచ్చి మనం బయట